వ్యవస్థ వైపు ఏంటి, ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఆ రోజుల సంగతి చెప్తుంది. పాతికలు వచ్చేటప్పటికి సనాతన హిందుత్వ కుటుంబ వ్యక్తి అయిపోతాం మనం. ఎందుకని పెళ్ళయింది, పిల్లలు ఎవరితో గొడవ పెట్టుకోవాలని, ఎందుకు వచ్చిన గొడవ, మన పిల్లలను చూడాలా, ఉద్యోగం పోతే ఏమవుతుందో, ఏదన్నా అయితే ఏమవుతుందో అని ఆలోచించే మనస్తత్వం మనకి. ఆ రోజుల మనస్తత్వాలు అట్టున్నాయి. ఇవాళ రోజున పని చేయరా నాయన అంటే ఏం పోషించలేవా నువ్వు, ఎందుకు కన్నావు నువ్వు, ఎవడు కనమన్నా నిన్ను అని అడుగుతున్నారు. అదే అమ్మా నాన్నని పోషించమన్నారు అనుకోండి, ఎందుకు పోషించాలి అని అడుగుతున్నారు. అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాల్లో కొద్ది రోజులు ఆ రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఇవాళ రోజున అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాలు బయట ఉంచుతున్న వాళ్ళు ఎంతమందో లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయిపోతున్నారులేండి, 60 తర్వాత మనం వృద్ధాశ్రమానికి. నేను ఇప్పుడు చాలా రోజుల నుండి అదే ఆలోచిస్తున్నాను, ఇంకో 10 ఏళ్ళు పోయాక ఏ వృద్ధాశ్రమం బెటర్ అని. అంతే, ఇప్పుడు అంతే తప్పించి ఆలోచించలేకపోతున్నాం పిల్లలు చూడాలి చూస్తాం అనేది. అంటే సమాజంలో ఈ మార్పులు ఉన్నప్పుడు వీడు ఏ బాధ్యతను చూసి వీడు మాట్లాడతాడు. ప్రాక్టికల్ కాక్రోచ్ పెరిగిపోతున్నాయి నిజంగా. సీజే అన్నట్టు, సీజే గారు అన్న పాయింట్ కూడా ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు దాని మీద. ఆయన అన్న పాయింట్ ఏంటంటే, లాయర్లలో కొంతమంది ప్రాక్టీస్ లేని వాళ్ళు పిల్స్ వేసుకుని ఆ పిల్లుకి అర్థం ఉండదు, పిల్లు ఏది పడితే అది వీడి